వాడివన్నీ చేస్తుంటే ఇక నువ్వు చూస్తూ కూర్చున్నావా? అసలు నువ్వు ఇలాగే మన సంఘానికి సేవకుడు అవుతావా? భీమ్రావ్, నేను నిన్ను వదిలిపెట్టను. నేను చెప్పాను కదా, వాడు నా కొడుకు భీమ్రావ్ అంబేద్కర్. వాడు ఏదో ఒక ఉపాయం తప్పకుండా వెతుకుతాడు. వెతికాడు. ఇక ఇప్పుడు మీరంతా చాయ్ తాగండి. రండి బాబాయ్. వీళ్ళందరికీ చాయ్ ఇవ్వండి. ప్రచండదేవ్ గారు, వేడి వేడి చాయ్ తాగండి నా తమ్ముడు గెలిచిన సంతోషంలో. ప్రచండదేవ్ గారు, నరోత్తమ్ గారు, చూడండి, మేము చిన్న జాతి వాళ్ళం, బలహీనులం, అయినా పోరాడుతున్నాం, సంఘర్షణ అనుభవిస్తున్నాం. ఇక వెళ్ళండి, మీ పనులు చేసుకోండి. అలాగే మమ్మల్ని కూడా మా పని చేసుకోనివ్వండి. పదుపు రంజన్, పని వెతుక్కుందాం. అయినా ఎలాగూ వీళ్లకు పని బాట ఏమీ లేదు. పద. నాన్న, నువ్విక్కడ? ఇప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే మీరిద్దరూ కలిసి ఈ కుర్రాన్ని పంపించారు కదా? ఏది ఏమైనా కానీ నువ్వు భీమాబాయి కొడుకువి, రామ్జీ సక్పాల్ కొడుకువి. ఇలాంటి ఇబ్బందులన్నీ దాటేసి నువ్వు ముందుకు సాగాలి. అలాగే నువ్వు ఖచ్చితంగా సాగుతావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు చదువుకోవడానికి లండన్కు వెళ్తావు. ఇక నేను ఏమీ చేయలేకపోయానా? నువ్వు చెప్పు, నేనేం చేయడం మంచిది? ఇంకెప్పుడైనా మధ్యలో మాట్లాడేవనుకో, ఈ కత్తి నీ చేతికి ఇవ్వను. నేను దీంతోనే నీ గొంతు కోస్తాను. నేను అడిగింది నిన్నే. ఏం చేయాలో చెప్పు. చూడండి, నేనేం చెప్పినా సరే మీరు వినిపించుకోరు. భార్య మాట వినాలో వినకూడదో అది భర్త ఇష్టం. కానీ భార్య కర్తవ్యం ఏంటంటే తనకి ఏది సరైందనిపిస్తే అదే చెయ్యడం. అందుకే నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి. నాకేమనిపిస్తుందంటే భీమరావు ఏదో సాధారణమైన వ్యక్తి కాదని. ఖచ్చితంగా ఏదో దైవశక్తి ఉంది తనలో. తన మాటల్లో హెచ్చరిక వినిపిస్తుంటుంది. నాకేమనిపిస్తుందంటే భీమరావుతో ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఓడిపోతారని. మరి నీకెందుకలా అనిపిస్తోంది? మీరే చూడండి, ఈ రోజు వరకు మీ ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. ఎంతో పెద్ద పెద్ద మహామహులు, పెద్ద జాతి వాళ్లు మీ గుమ్మం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి వెళ్లిపోయారు. ఇక తను చిన్న జాతిలోని తుచ్చమైన వ్యక్తి. మీలాంటి బలవంతుడైన వ్యక్తి కూడా తనను ఏమీ చేయలేకపోయాడు. అంతేకాదు, తనెవరు? నరోత్తమ్. సంవత్సరాలుగా తన వెంట పడుతున్నాడు. కాని ఈ రోజు వరకు తననేమీ చేయలేకపోయాడు. అందుకే నాకు అనిపిస్తుంది, ఏదేమైనా భీమ్ లోపల ఏదో దైవశక్తి తప్పకుండా ఉందని. దైవ శక్త? అవును. అరే, మీరందరూ
విన్నారా? దైవశక్తట. అలాగా నన్ను అడుగు, నాకెందుకింత నవ్వు వస్తుందో. అడుగు అడుగు. ఎందుకు నవ్వొస్తుంది? ఎందుకంటే నీ బుర్రలో పేడ నిండింది. ఈ చిన్న జాతి భీమరావు గురించి వాడి వీధిలోని కుక్కకు కూడా తెలీదు. వాడి లోపల నీకు దైవశక్తి కనిపిస్తోందా? ఆ? నాకొక విషయం చెప్పు. అసలు వాడి లోపల ఏ శక్తి ఉందో నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? దివ్య శక్తి ఉందని. అది అన్నా, ఇంకేమీ చెప్పకండి. డాక్టర్ గారు ఏవైతే చెప్పారో అవన్నీ తీసుకొద్దాం. ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎలా తీసుకొస్తాం? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది రామా? అదంతా తెలీదు. నేను బాధ్యత నిర్వర్తించాలి, పైగా మాటలు కూడా పడాలి. మీరు అక్కడ కూడా ఏం మాట్లాడలేదు. నాకిలా రోజు మాటలు పడ్డం నచ్చడం లేదు. నాకు కూడా నచ్చటం లేదు రామా. కానీ ఇతరుల మాటలకు ఈ విధంగా బాధపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. ఎందుకంటే రామా, జీవితం, పరిస్థితులు, అలాగే ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాల మీద సాగుతుంది. ఇలా ఎవరో రెచ్చగొట్టడం వల్ల అయితే కాదు. నేను మీలాగా కాదు. నాకు ఇతరుల మాటలకు బాధ అనిపించదు, దుఃఖం వస్తుంది. రమా, నువ్వేడవద్దు. నాకు కూడా దుఃఖం కలుగుతుంది కదా రమా. కానీ ఏం చేస్తాం చెప్పు? మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కానీ ఎంతకాలం అని అనుభవిస్తాం? ఏడవకు. చూడు, దీనికి ఒక మార్గం ఉంది. అసలు మీరేం చేస్తున్నారు? మళ్ళీ ఇదే పని మొదలు పెట్టారా? నగరపాలక సంస్థలోని నా ఉద్యోగం దాన్ని నేను వదిలేశాను. వదిలేశారా? కానీ మావయ్య, ఆ పని ఇంటి దగ్గరే ఉందిగా. పైగా అందులో శారీరక కష్టం ఉండదు. అవునమ్మా, అందులో శారీరక కష్టం లేదు. ఆ పని ఇంటికి దగ్గరే ఉంది. కానీ దానివల్ల నాకు మానసికంగా తప్పు చేస్తున్నానన్న భావన ఉండేది. ఆ పని చెయ్యకూడదని నేను భీమును కూడా వారించాను. కానీ వీడు నా మాట వినిపించుకోలేదు. కానీ బతకడానికి ఆ పని సరైందే కదా నాన్న, చెడ్డదేం కాదు. బతకడానికా? భీమ్, నువ్వు బతకడం గురించి మాట్లాడుతున్నావా? నా కొడుకు కేవలం బతకడం కోసం చేస్తాడా? నేను వాడిని ఇందుకోసమే చదివించలేదు. వాడు కేవలం బతకాలన్న కోరిక కోసం లండన్కి చదువుకోవడానికి వెళ్తాడా? ప్రస్తుతానికి ఆలోచించావు సరే, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలా ఎప్పుడూ ఆలోచించొద్దు. ఈ సమాజం మన జాతి విషయంలో ఒక నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టింది. కావాలంటే మనం ఏం చేసినా సరే, కానీ చేసేది మాత్రం చీపురు పట్టుకోవడమే. అందుకే చదువుకున్న వాడైనా సరే మనం ఆ పని చెయ్యకుంటే జనాల్లో బహుశా కనీసం నమ్మకమైనా పుడుతుందేమో. అవును భీంబాబు, నువ్విచ్చిన వినతి పత్రం ఉంది చూడు, దాన్ని మీ నాన్న చించి పారేసి ఇదిగో ఇక ఈ పని చేయటం మొదలుపెట్టాడు. నాన్న, నేనా చెత్త శుభ్రం చేసే పని చేసినప్పుడు అప్పుడు నేను ఇందుకోసం చెయ్యలేదు. నేనా పనిని ఎంచుకున్నాను కదా అని. లేకపోతే నాకు సరదాని కాదు. కేవలం ఎందుకు చేశాను అంటే విధి లేక చేశాను. ఇక నేను మీకు ఆ పని చెయ్యమని చెప్పినప్పుడు
అది కేవలం ఎందుకు చెప్పాను అంటే అది ఇంటికి దగ్గరలో ఉంది, అలాగే అది మీకు సరైందనిపించింది కాబట్టి. మీ ఆరోగ్యాన్ని చూసుకోండి నాన్న. ముందు నుంచే చాలా దిగజారింది. మీకు పదే పదే జబ్బు చేస్తోంది. మీరు బలహీనపడిపోయారు. ఇక మీరు అన్నా అన్నా ఏమైంది భీమరావు గారు? అన్నా, మీరు నాకు చెప్పింది తప్పు. భీమరావు గారు, నేనే తప్పుగా చెప్పాను? ఏంటంటే మా జాతిలో కేవలం నేను ఒక్కన్నే జాతి కోసం పోరాడుతున్నానని. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. తను మా జాతి కోసం నాకంటే ఎక్కువగా పోరాడుతున్నారు. ఎవరతను? మా నాన్న రామ్జీ సక్పాల్. మీరు పూణే వెళుతున్నారు కదా? అవును. అక్కడికెళ్ళి అందరికీ వివరించండి. ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు, ఆయన తన జాతి కోసం చాలా ఎక్కువగా పోరాడుతున్నారని. సుఖమైన ఉద్యోగాన్ని వదిలేసి కష్టమైన పని చేస్తున్నారు, మూటలు మోస్తున్నారు. ఎందుకంటే తన జాతి వాళ్లకు ఇది అర్థం కావాలి అని. చదువుకోవటం వల్ల మనం చీపురు మురుగు నుంచి బయటపడొచ్చు అని, కొత్త బతుకును బతకొచ్చు అని. కేవలం ఇంతే చేయండి. అలాగే. ధన్యవాదాలు. అందరి కోసం మద్యం తీసుకొచ్చాను. ఎవరెవరైతే శుద్ధీకరణ చేయించుకున్నారో వాళ్ళందరికీ మద్యంతో పాటు డబ్బులు కూడా అందుతాయి. కేవలం మద్యం ఇంకా డబ్బులేనా? అన్నీ కూడా లభిస్తాయి. దాంతోపాటు మంచి భోజనం కూడా. కానీ ఏం సంతోషంలో అయ్యగారు? సంతోషం ఏంటంటే ఈ రోజు నా పుట్టినరోజు. శుభాకాంక్షలు అయ్యగారు. ఈ రోజు నేను నిర్ణయించుకున్నాను ఒక కర్మాగారం పెట్టాలి అని. ఇక ఎవరెవరైతే శుద్ధీకరణ చేయించుకున్నారో ఆ యువకులు, పిల్లలు, ముసలివాళ్లు, మహిళలు అందరికీ అక్కడ ఉద్యోగం దొరుకుతుంది. వచ్చి డబ్బులు తీసుకోండి, అలాగే మద్యం కూడా. రండి, మద్యం తీసుకుని వెళ్ళు. లక్ష్మి, నువ్వు డబ్బులు తీసుకోవా? వెళ్ళు లక్ష్మి, నువ్వు కూడా డబ్బులు తీసుకో. నేను ప్రచండ దేవ్ గారితో యజ్ఞం చేస్తాను. రేపు యజ్ఞంలో కూడా పాల్గొంటాను. అలాగే దీక్ష కూడా తీసుకుంటాను. ఎవరేమనుకుంటారో అనుకోండి. కూర్చోవడానికి ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రోజు కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అప్పుడు మీకు ఈ ధర్మం పేరుతో వీళ్లు చేస్తున్న మోసం ఎలాంటిదో అర్థమవుతుంది. జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఈ డబ్బులు ముట్టుకున్నావంటే నువ్వు మన ఇంటి గౌరవాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొచ్చినట్టే. పాపపుణ్యాలకు తేడా ఏంటో నీకు తెలుసా? ఒకవేళ తెలుసుంటే భర్తకు కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళుండేదానివి కాదు. శుద్ధీకరణ జరిగిన తర్వాత కూడా మీరు చేతులకు బట్ట చుట్టుకునే పని చేస్తున్నారు కదా, అది కూడా ఉచితంగా. లక్ష్మి, నువ్వు శుద్ధీకరణ చేయించుకుని ఈ ఇంటి లోపలే జాతి అనే హద్దు రెక్క గీసావు. ఏం చేస్తున్నావు లక్ష్మి? అత్తయ్య, నేను నాశనం అయిపోయాను. నా బిడ్డ కడుపులోనే చనిపోయాడు. అత్తయ్య. అంత నాశనం అయిపోయింది. ఈ రోజు నాకు అర్థమైంది ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో. నా కన్న బిడ్డను కోల్పోయిన తర్వాత నేను కోల్పోలేదు లక్ష్మి, నువ్వే మన బిడ్డను చంపేశావు. రేపు యజ్ఞంలో కూడా పాల్గొంటాను, అలాగే దీక్ష కూడా తీసుకుంటాను. జాగ్రత్త. ఒకవేళ నువ్వు ఈ డబ్బులు ముట్టుకున్నావంటే నువ్వు మన ఇంటి గౌరవాన్ని అమ్మేసి ఈ డబ్బులు తీసుకొచ్చినట్టే. నువ్వే మన బిడ్డను చంపేశావు. తన డబ్బు హితేష్ బాబాయ్, ఈ మద్యం తాగకండి, ఇది మంచిది కాదు, వదిలేయండి. జనార్దన్ బాబాయ్, బాబాయ్ మీరు ఈ మద్యం తాగొద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రచండ దేవ్ కావాలని మీకు ఇచ్చారు. జోగు బాబాయ్, పిన్ని చెప్పింది వినండి, మీరు ఈ మద్యం తాగకండి. హితేష్ బాబాయ్, మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరేం తాగుతున్నారో మీకు అర్థం కావటం లేదు. నువ్వు వెళ్ళక నుంచి ఇది నా ఇష్టం. అసలు నన్ను ఆపడానికి నువ్వెవడవే? ఏంటి మిమ్మల్ని ఆపడానికి నేనెవరన్నా? నేను మీ ఇష్టాన్ని గౌరవిస్తాను బాబాయ్, కానీ ఆ ప్రచండ దేవ్ ఇదంతా కావాలనే చేస్తున్నాడు. ఉచితంగా తాగించి ఆయన మీ దగ్గర నుంచి మీకున్నదంతా లాగేసుకుంటాడు. అసలేం లాక్కుంటాడు?
కేవలం మేం మాత్రమే సారా తాగుతున్నామా? అందరూ తాగుతున్నారు. ఏయ్, నన్ను తాగు నువ్వు. వదులు. ఏ భీం, ఏం పోయినా మాదే పోతుంది కదా, నీకెందుకో, నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి. చూడండి, దీనివల్ల జరిగే నాశనాన్ని మీరు చూశారో లేదో నాకైతే తెలీదు, కానీ నేను చిన్నప్పుడే చాలా దగ్గర నుంచి చూశాను. వినండి. సారా తాగొద్దని ఎంతగానో నచ్చ చెప్పాను, కానీ నువ్వు మేము చెప్పిన ఒక్క మాట కూడా వినలేదు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా చేసావు? అంతా నాశనం అయిపోతుంది, ప్రాణాలే పోతాయి. ఏ రామా విను, నువ్వు భీముని తీసుకుని ఇంటికెళ్ళు. ఇప్పుడు తన ప్రవచనాలు గాని ఉపన్యాసాలు గాని నాకు వినాలని లేదు. రమ, నువ్వెందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? ఆ ప్రచండ దేవి వీళ్లకు సారా అలవాటు చేసి వీళ్ళందరినీ నాశనం చేస్తాడు. వదిలేయండి, వాళ్ళకేమనిపిస్తే అది చెయ్యనివ్వండి. ఎలా చెయ్యనివ్వాలి? ప్రచండ దేవి బయటకు తీసుకెళ్లి ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చెప్పాడంటే, భీమరావు, నువ్వు నీ జాతిని నిలబెట్టాలనుకుంటున్నావు, కానీ ఇక నేను మీ జాతిని ఎలా ఉందో అలాగే ఉండనివ్వాలనుకుంటున్నాను. ఇక ఇదే మనిద్దరి మధ్య పోరాటమని. ఇక ఇదే విషయాన్ని నేను నీకు అలాగే వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు గాని వాళ్ళు గాని అర్థం చేసుకోవటం లేదు. ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇలా ప్రతి విషయానికి ఆందోళన పడ్డం మానేయండి. పిన్ని, ఈయనకు నచ్చ చెప్పండి. భీమ్, రమా చెప్పింది నిజమే బాబు. చూడు, బహుశా ఇప్పుడు వాళ్లకు ఈ విషయం అర్థం కాకపోవచ్చు. కాసేపటి తర్వాత రాత్రి నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యి. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. కొంచెం శాంతించు బాబు, శాంతించు. రమా, వెళ్ళు, భీమ్ కోసం భోజనం తీసుకురా. కానీ అత్తయ్య, నేనేమంటున్నానంటే, అత్తయ్యను ఏదైనా అడుగు. అత్తయ్య, ఎలా ఉన్నావు? నీ నొప్పి ఎలా ఉంది అని. మీరెలా ఉన్నారత్తయ్య? ఇప్పటికీ నొప్పిగా ఉందా? ఎవరికి నీలాంటి అన్న కొడుకుంటాడో వాళ్ళకెందుకు నొప్పి పెడుతుంది చెప్పు? నేను చాలా అదృష్టవంతురాల్ని, అందుకే నాకు నీలాంటి అన్న కొడుకు దొరికాడు. ఈరోజు మన మధ్య ఏ వాదన జరిగిందో దాని విషయంలో నువ్వేం ఆలోచిస్తున్నావు, అలాగే నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలవా? నేను చెప్పింది అర్థం చేసుకో భీమ్. ఆ పని నాకు చెయ్యాలని లేదు. మీరు చెప్పింది నేను అర్థం చేసుకుంటున్నాను నాన్న, మీరే నేను చెప్పింది అర్థం చేసుకోవటం లేదు. నీ ఈ సంఘర్షణ చూస్తుంటే నాకు కూడా కష్టంగా ఉంటుంది. అదే విధంగా నువ్వు కూడా నీకు నచ్చ చెప్పుకో, అలాగే నా పోరాటాన్ని నన్ను పోరాడనివ్వు. నాకేమనిపిస్తోందంటే నాన్న, మనిద్దరం ఒకేలాగా ఆలోచిస్తామని. కాసేపటిదాకా నేను మీతో ఏకీభవించలేకపోయాను, కానీ ఏకీభవించటం కాదు, పరిస్థితి అలా ఏర్పడిందంతే. ఇక మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి నేను నగరపాలక సంస్థలో ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తోంది అంటే, మీరు ఒప్పని, అలాగే నాదే తప్పనిపిస్తోంది. చూడు బాబు, నేను చెప్పే మాట జీవితమంతా గుర్తుపెట్టుకో. సౌకర్యాలనిచ్చే నిర్ణయాల గురించి తప్పకుండా మరోసారి ఆలోచించడం మంచిది. ఎందుకంటే విశ్రాంతి మనిషిని బలహీనుడిగా మార్చేస్తుంది. ఇక బలహీన మనిషి కలలు ఎప్పటికీ గొప్పవి కానే కావు. గుర్తుపెట్టుకుంటాను నాన్న. అన్నట్టు మీకు ఇతరులకి సలహాలు ఇవ్వడం కాకుండా
నచ్చ చెప్పడం కాకుండా ఇంకేమీ రాదు కదా. అయితే ఒక పని చేయండి, రమ ఇంకా భీమ్కి నచ్చ చెప్పడం కోసం ప్రయత్నించండి. కానీ మీ పరిస్థితి చూసి మీరేం చెప్పినా సరే వాళ్ళు అస్సలు వినిపించుకోరు. ఎందుకంటే మీరు తన అత్తయ్య కదా. ఇక అలాగే పాపం భీమ్ ఇంకా రమ జీవితమంతా మీ భారాన్ని మోస్తూ ఉంటారు. వాళ్ళకంటూ సొంతంగా సంసారం ఎప్పటికీ ఏర్పాటు చేసుకోలేరు. వాళ్ళు కూడా మీ అన్నయ్యలాగా ఇంకా నాలాగా తమ జీవితం అంతా మీ సేవలోనే గడిపేస్తారు. ఇక వాళ్ళ జీవితం ఇలాగే గడిచిపోతుంది. ఎందుకంటే మీకు ఇతరులకు ఒక భారంగా మారడం అలవాటైపోయింది కదా. ముందుగా మీ అన్నయ్యకు, తర్వాత ఇప్పుడు నాకు, ఆ తర్వాత మీ అన్నయ్య కొడుకు ఇంకా కోడలికి. ఎంత నిస్సహాయమైన జీవితం వచ్చి చిచ్చి. పడుకోండి, మీకు నిద్ర వస్తుంది అనుకుంటా. పడుకోండి. ఈ రోజు రమ మళ్లీ తన రక్తాన్ని అమ్మాల్సి వచ్చింది. మీకోసమే, మీకున్న అవసరాలను నెరవేర్చడం కోసం. ఇక అలాగే పాపం భీమ్ ఇంకా రమ జీవితమంతా మీ భారాన్ని మోస్తూనే ఉంటారు. ఏమైంది? చూడు, ఈరోజు మన ఆపద తొలగిపోయింది కదా. ఈరోజు మనం ఏదైనా తీపి వండుకుందామా? నీ ఉదాసీనత కూడా దూరం అయిపోతుంది. అంతకుముందు నా కోసం చాయ్ పెట్టి తీసుకురా. వెళ్ళు. ఆలోపు నేను ఏం తీపి వండుకోవాలో ఆలోచిస్తాను. నేను చెప్పింది నిజం, ఎవరికీ చెప్పొద్దు. నిన్న అర్థమయ్యేలా చెప్పడం కోసం వదిన దగ్గరికి వెళ్లాను. ఈరోజు మళ్లీ రమ తన రక్తాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. మీకోసమే, మీకున్న అవసరాలను నెరవేర్చడం కోసం. పాపం భీమింకా రమ జీవితాంతం మీ భారాన్ని ఇలా మోస్తూనే ఉంటారు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఆవిడ అనరాని మాటలు ఎన్నో అన్నాను, కాని ఒక్కనాడైనా పట్టించుకుంటేనే కదా. కాని నిన్నటి మాటలు ఆవిడకి ఎంత బాధ అనిపించాయంటే ఇల్లే వదిలేసి వెళ్ళిపోయింది. నేను అనుకోలేదు, కానీ మంచిదే అయిందిలే. గండం తప్పింది. ఆవిడ సంగతి మనకెందుకులే. మనం చాయ్ తాగుదాం, ఆ తర్వాత ఏదైనా తీపి వండుకుందాం. వెళ్ళు, చాయ్ పెట్టి తీసుకురా. అత్తయ్య, నాకు చాయ్ తాగాలనిపించడం లేదు. మీకోసం మీరే పెట్టుకోండి. మీరే అంటుంటారు కదా నేను మీ వదిన కాదు చెల్లినని. ఇది మీ కుటుంబం వదినా, మేమంతా మీకైన వాళ్ళం.
మేమందరం ఉన్నా కూడా మీరు ఇలా చేయడానికి వీల్లేదు. కానీ మీ విషయంలో మాకు కూడా కొంత కర్తవ్యం ఉంది. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి. ఇదిగోండి. మీరు ఏడవకండి. ముసలే నువ్వెక్కడి నుంచి వచ్చావా? ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అందరి డబ్బులు లాక్కుంటుంది. వెళ్ళిపో ఎక్కడి నుంచే. ఇక్కడ మేము ముష్టి అడుక్కుంటాం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టకండి. నేను ఎక్కడికి వెళ్తాను? మీరంతా ఎలా అయితే ఒకరి మీద ఒకరు ఆధారపడి బతుకుతారో అలాగే నేను బతుకుతాను. ఒకవేళ బతకలేకపోతే చనిపోతాను. కానీ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను. నాకేదైతే ఉందో అదంతా దూరమైంది. భీమాబాయ్, అన్నయ్య, ఆనంద్, రమ, భీమ్ అందరూ నన్ను ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ జీజాబాయ్ వాళ్ళందరినీ మనశ్శాంతిగా ఉండనివ్వదు. నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదు. నీకు నువ్వే ఇక్కడి నుంచి వెళ్తావా లేక మెడబట్టి గంటమంటావా? ఉండు, మెడబట్టి గంటేస్తావు. వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. లక్ష్మి ఇందాకే నాకు ఒక మాట ఇచ్చింది. ఇప్పుడు మీతో కూడా ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటది? చెప్పు లక్ష్మి. నాకే మాట ఇచ్చావో, ఏ క్షమాపణ చెప్పావో అది వీళ్ళిద్దరికి చెప్పు. ఎందుకంటే నువ్వు వీళ్ళ నేరస్తురాలివి. చెప్పు. నన్ను క్షమించండి. ఈ రోజు వరకు ఏదైతే చేశాను అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను. భీమ్రావ్, నువ్వెప్పటి నుంచో ఈ ఇంట్లో చెడ్డవాడిగానే ఉన్నావు. ఈ విషయంలో కొందరు మీ పక్షాన ఉంటే కొందరు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి మీ ఈ వదిన ఎప్పుడు మీ పక్షానే ఉంటుంది. నా తోటి కోడలికి తోడుగా ఉంటుంది. ఏమన్నావు? అత్తయ్య, ఏమన్నావే నువ్వు? నేనేదో విన్నాను లక్ష్మి. నీకు పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక నువ్వు ఈ భీమ్ ఇంకా రమకి తోడుగా ఉంటావా? నువ్విందాకన్నది ఇదే కదా? మళ్ళీ చెప్పు, నేను కూడా వింటాను. నువ్వెంత మోసగత్తెవో, నీ స్వార్థం కోసం నాకు వెన్నుపోటు ఎలా పడిచావో. అమ్మా, నిన్ను కాదు, నేను లక్ష్మిని అడుగుతున్నాను. లక్ష్మినే నాకు జవాబు చెప్పాలి. చెప్పు లక్ష్మి. అత్తయ్య,
నేను మీరు చేసే ఆరోపణలన్నిటినీ అంగీకరిస్తాను. మోసగత్తనన్నా, స్వార్థపర్రాలనన్నా, వెన్నుపోటు పొడిచానన్నా అన్ని అంగీకరిస్తాను. కానీ అత్తయ్య, భీమ్రావ్ ఇంకా రమకి తోడుగా ఉంటాను. అంటే ఇటు నువ్వు ఈ రమలాగే అత్తయ్య, నేను ఇంటికొచ్చినప్పటి నుంచి ఆ క్షణం నుంచి నేను అక్క మేమిద్దరం మిమ్మల్ని అత్తయ్య అని పిలుస్తున్నాం. ఇక అత్తయ్య అనే మాటకి ఎంత పవిత్రత ఉందంటే ఎవరినైనా పైపైన ఊరికి ఏళ్ల తడబడి అత్తయ్య అంటూ ఉంటే వాళ్ల మీద ప్రేమ, గౌరవం, ఆదరణ మనసులో అదే పెరిగిపోతుంది. ఇక మేమిద్దరం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అత్తయ్య అంటాం. అనడం కాదు, పూర్తిగా అంగీకరించాం. అలాగే మీరు మాకెప్పుడు సవితత్తయ్య అనిపించలేదు. అందుకే మీరు కూడా అలా అనుకోకండి. అమ్మా, నేను కూడా మిమ్మల్ని ఎప్పుడు సౌత్ తల్లి అనుకోలేదు. మీరిన్ని సంవత్సరాల్లో ఎలా ఉన్నా కూడా కొంత సమయమైనా భీమింకా రమాను అయిన వాళ్ళు అనుకుని చూడండి. బహుశా మీ జీవితంలోకి కొంత శాంతి వస్తుందేమో. అలాగే మనమందరం ప్రశాంతంగా ఉండగలమేమో. బాగా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందక్క. దలియా అమ్మ కాపడం పెడుతోంది కదా. కాపడం వల్ల చాలా ఉపశమనం కలుగుతుంది. మీరేమాత్రం బాధపడకండి. మీరా ఇప్పుడు బానే ఉంది కదా? బానే ఉంది అన్నయ్య. లోపల జీజాబాయ్, రమా, భీమ్ అందరూ మాట్లాడుకుంటున్నారు. వెళ్ళి చూడు. మాట్లాడుకుంటే మాట్లాడుకోనివ్వు, చూసేదే ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ అమ్మ అని పిలవలేదు. అలా అని నేనెప్పుడు మిమ్మల్ని అగౌరవపరచలేదు కూడా. ఇక ముందు కూడా ఎప్పుడూ అగౌరవపరచనని మాటిస్తున్నాను. కానీ ప్రతిసారి నేను కేవలం ఒకటే ఆశ పెట్టుకున్నాను, మనందరం ఈ ఇంట్లో ఒక మంచి కుటుంబంలాగా ఉండాలని. నువ్వు నోరు మూసుకో. నీ నుంచి నేనేమి వినాలనుకోవడం లేదు. నువ్వు ఏం కోరుకుంటే నువ్వు అదే చేస్తున్నావు. ఈ రోజు కూడా అదే చేస్తున్నావు. నీకు ఎవరు వ్యతిరేకంగా వెళ్ళినా సరే ఆ వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు దూరం చేసేస్తూ ఉంటావు. అలాగే ఆ వ్యక్తిని ఒంటరి వాడిని చేస్తావు. ఎవరు నిన్ను పొగుడతారు, ఎవరు నీ ముందు చేతులు జోడిస్తారు, నిన్ను ఎవరు తమ నాయకుడు అనుకుంటారు. నువ్వు వాళ్ళ గురించే బెంగపడతావు, ఇంకెవరి గురించి బెంగపడు. జిజాబాయ్, లక్ష్మి ఏ మార్గంలో ముందుకు సాగాలనుకుంటుందో ఆ మార్గాన్ని నేను ఆపనివ్వను. ఎవరిని ఆపనివ్వను. మీరంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. నా చెయ్యి వదిలిపెట్టండి. నా చెయ్యి వదలండి. ఇంకొక విషయం జీజాబాయ్, ఇంకెప్పుడైనా లక్ష్మీ మార్గానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే నేను నిన్ను మళ్లీ ఆపుతాను. మళ్లీ ఆపుతాను. నా ఈ మాట నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో.
భీమ్, ఆనంద్, రమ, లక్ష్మి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరూ నీ బాగోగులు చూస్తారట, సంతోష పెడతారట. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలని. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది నిజం. ఈ రోజు పగలు నేను నీతో మాట్లాడి బయటికెళ్లిన తర్వాత రండి మనం ప్రతిజ్ఞ చేద్దాం. అత్తయ్యను మార్చడం కోసం మనం ఆవిడ్ని ఏదో ఒకటి చేసి సంతోషంగా ఉంచుదాం. జీజాబాయ్, పిల్లల కళ్ళకు నీ ఇష్టాన్ని జోడించు. అప్పుడు అంతా ఎంతో అందంగా ఉంటుంది కదా. ధన్యవాదాలు. మీరు నా కోసం భోజనం తీసుకొచ్చారు. నేను తింటానులేండి, మీరు వెళ్ళండి. జీజాబాయ్, రేపొద్దున నేను పెన్షన్ తేవడానికి వెళ్తాను. అందులోంచి కొంత డబ్బులు నేను భీమ్కిచ్చేస్తాను. మీరా కావలసిన పళ్ళు, మందులు, కూరగాయల కోసం. కానీ ఈ విషయంలో నువ్వు ఇంకేం వాదించొద్దు.